వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం. ఈరోజు ఎపిసోడ్లో పల్లవి కుట్రలు, కుతంత్రాలు అన్నీ బయటపడిపోయాయి. అందరికీ నిజం తెలిసిపోవడంతో ఫ్యామిలీ ముందు పల్లవి దోషిలా నిలబడింది. ఒక్కొక్కరు పల్లవిపై రెచ్చిపోయారు. ముఖ్యంగా కమల్ అయితే పల్లవిని చంపేస్తానంటూ పీక పిసికి నానా రచ్చ చేశాడు. పార్వతి, రాజేంద్ర అయితే పల్లవి ముఖం చూడటానికి కూడా అసహ్యంగా ఉందంటూ ఓ దులిపేశారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ 30 ఎపిసోడ్లో అవనిని తన లేడీ బాస్కి పరిచయం చేయడానికి అక్షయ్ చాలాసేపు బతిమాలతాడు. దీంతో ఓ ఆట ఆడుకొని చివరికి ఐ లవ్ యూ చెప్పించుకొని సరే అంటూ అవని వస్తుంది. దీంతో అవనిని చేయి పట్టుకుని మరి తన బాస్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్షయ్. మేడం, నా భార్య అవని, ఈవిడ మా ఎండీ అంటూ ఒకరినొకరికి పరిచయం చేస్తాడు. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. వెరీ నైస్ అంటూ చాముండేశ్వరి అంటుంది. ఇక ఈ సీన్ చూసి ఇదేంటి అంటూ పల్లవి, శ్రేయ ముఖముఖాలు చూసుకుంటారు. అదే అర్థం కావడం లేదు అని పల్లవి అంటుంది. ఇంతలో నా గురించి చెప్పండి అంటూ అవని సైగ చేస్తుంది. మేడం, నా భార్య వంట చాలా బాగా చేస్తుంది. నా వైఫ్ చాలా మంచిది, తెలివైనది కూడా అంటూ అక్షయ్ చెప్తాడు. మీరంటే ఇష్టమని చెప్పండి అని అవని మళ్ళీ సైగ చేస్తుంది. తనకి నేనంటే చాలా ఇష్టం, నాకోసం అన్నీ చేసేస్తుంది, అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తుంది అని అక్షయ్ అంటాడు. ఇది మొదలంతే ఇంకా చాలా ఉంది చెప్పండి అని అవని అంటే నేను చెప్పను అంటాడు. నేను వెళ్తున్నాను అని అవని అనడంతో ఒక మాటలో చెప్పాలంటే నన్ను తన ప్రాణంలా చూసుకుంటుంది అంటూ అక్షయ్ అంటాడు. అంత మంచి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం అక్షయ్ అని చాముండేశ్వరి అంటుంది. ఇంతలో అమ్మా అవని, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలారా అని పక్కకి పిలుస్తాడు రాజేంద్ర. ఇప్పుడే వస్తాను మేడం అని అవని వెళ్తుంది. అక్షయ్ ఇలా మారిపోతాడని అసలు ఊహించలేదు అని భానుమతి అంటే నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య అంటూ పార్వతి మురిసిపోతుంది. ఏంటి మావయ్యగారు పిలిచారు అని అవని అడిగితే అక్షయ్ తప్పకుండా వస్తాడని నువ్వు మీ అత్తయ్యకి చెప్పావు. నువ్వు చెప్పినట్లే వాడొచ్చాడు. వాడు రావడానికి కారణం నువ్వే అని నాకు అర్థమైంది. రానని భీష్మించుకు కూర్చున్నవాడు రావడమే కాకుండా నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించి గొప్పగా చెబుతున్నాడు. ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఏం చేశావ్ అని రాజేంద్ర అడుగుతాడు. మొన్న ఏదో మనసు బాలేక నేను పెరిగిన ఆశ్రమానికి వెళ్లాను మావయ్యగారు. ఆశ్రమంలో నేను సుధారాణిగారితో మాట్లాడుతుండగా మాటల సందర్భంలో ఆయన ఇంటర్వ్యూకి వెళ్లిన టాపిక్ గురించి చెప్పినప్పుడు ఆయన ఏ కంపెనీకి జాబ్ కోసం వెళ్లారో ఆ కంపెనీ ఎండీగారు ఆవిడికి బాగా తెలుసని చెప్పారు. ఆయన ఆల్రెడీ కొంతమందిని నమ్మి సంతకాలు చేసి దారుణంగా మోసపోయారు కాబట్టి ఎందుకైనా మంచిదని ఆ కంపెనీ ఎండీ ఎలాంటివారని ఆ వార్డెన్ని అడిగాను. ఆ ఎండీగారు తన దగ్గర పనిచేసేవాళ్ల గురించే కన్నా వాళ్ల ఫ్యామిలీలు బాగుండాలని ఎక్కువ ఆలోచిస్తారని, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవారిని అసలు క్షమించరని తెలిసింది మావయ్యగారు. కష్టాల్లో ఉన్నవాళ్లకి హెల్ప్ చేస్తారని, అనాథ శరణాలయాలకి విరాళాలు ఇస్తారని గొప్పగా చెప్పారు అని అవని అంటుంది. నువ్వు చెప్పిన ఎండీ ఎవరో కాదమ్మా, నా కాలేజ్ మేట్, నాకు మంచి ఫ్రెండ్ కూడా. నేను మన కంపెనీ చైర్మన్గా ఉన్నప్పుడు 2-3 బిజినెస్ మీటింగ్లలో కూడా కలుసుకున్నాం అంటాడు రాజేంద్ర. ఆ ఎండీ గారు మీ ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసు మావయ్యగారు. మీరిద్దరూ పేర్లు పెట్టి పిలుచుకోవడం, మాట్లాడుకోవడం నేను కిచెన్లో నుంచి చూశాను. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవాళ్లని ఆవిడసలు క్షమించరని తెలుసుకున్నాను కాబట్టే ఆవిడ వ్రతానికి వస్తే ఆయన కూడా వస్తారని ఆలోచించాను అంటుంది అవని. అలా అవని ఏం చేసిందో ఫ్లాష్ బ్యాక్ చూపించారు. అక్షయ్ తాపీగా కూర్చొని ఫ్రూట్స్ తింటుంటే బాస్ కాల్ చేస్తుంది. ఎండీగారు ఫోన్ చేస్తున్నారేంటి? నమస్తే మేడం, చెప్పండి అంటాడు. ఎక్కడున్నావ్ అని అడిగితే ఇవాళ సండే కదా, ఇంట్లోనే ఉన్నాను అంటాడు. నువ్వు చేసిన పని ఏమైనా బావుందా అని చాముండేశ్వరి అడుగుతుంది. మీరు చెప్పిన టైం కంటే ముందే ఆ ఫైల్ రెడీ చేసి మీకు మెయిల్ చేశాను కదా అంటాడు. నేను అడిగింది ఫైల్ గురించి,
మెయిల్ గురించి కాదు. ఈరోజు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంట కదా అని చాముండేశ్వరి అడుగుతుంది. ఆ విషయం ఈవిడికెలా తెలిసింది అని అక్షయ్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరి నన్ను పూజకి రమ్మని పిలవలేదే? దేవుడి పూజలకి ఎవరు పిలవకపోయినా వెళ్ళాలి. నాకు పూజలంటే చాలా ఇష్టం. అందుకే నువ్వు పిలవకపోయినా నేనే వస్తున్నాను. మీది హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పావు కదా, అలాంటి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. మీ ఫ్యామిలీని కూడా చూడాలనిపించింది. నేను మీ ఇంటికే వస్తున్నాను. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, అక్కడే కలుద్దాం అంటూ బాస్ కాల్ కట్ చేస్తుంది. ఇలాంటి షాకులిచ్చే క్యాండిడేట్ అని అనుకోలేదు. ఆవిడ వచ్చేసరికి నేను అక్కడ లేకపోతే నా పని అయిపోయినట్లే అని అక్షయ్ అలా పరిగెత్తుకుంటూ వచ్చాడన్మాట. ఆ వార్డెన్ ద్వారా మన ఇంట్లో వ్రతం జరుగుతున్నట్లు తెలిసేలా ఆవిడ వచ్చేలా నేనే చేశాను. ఆయన ఇక్కడికి రావడానికి కారణం అదే మావయ్యగారు అంటూ విషయం చెబుతుంది అవని. చాలా మంచి పనిచేశావమ్మా. నీ తెలివితేటలు ఎలా మెచ్చుకోవాలో నాకు తెలియడం లేదమ్మా. ఇప్పుడు ఆ ఎండీని అడ్డం పెట్టుకుని వాడితో ఒక ఆట ఆడుకోవచ్చు అని రాజేంద్ర నవ్వుకుంటాడు. మరోవైపు అవనిని పక్కకి పిలిచి శ్రీకర్ అసలు మ్యాటర్ చెబుతాడు. ఏంటి శ్రీకర్, ఏమైంది? ఇందాక కూడా నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించావు. దేని గురించి అని అవని అడుగుతుంది. అదే వదినా, నువ్వు చక్రధర్ మావయ్యని ఒక కంట కనిపెట్టమని చెప్పావు కదా. నువ్వు చెప్పిన పని ఒక కొలిక్కి వచ్చింది వదినా. ఒకసారి మనకి చక్రధర్ మావయ్య బిజినెస్ పార్ట్నర్ రోడ్డు మీద కనిపించాడు. అతన్ని ఫాలో చేస్తూ వెళ్తే అతను చక్రధర్ మావయ్యతో మాట్లాడుతూ మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కదా. ఆ రోజు ఏమైందో కాని అతను మనకి ఇంట్లో కనిపించలేదు. ఆ రోజు నుంచి వాడ్ని నేను వెతుకుతూనే ఉన్నాను వదినా. నిన్ను హఠాత్తుగా వాడు నాకు మళ్ళీ కనిపించాడు. వాణ్ణి పట్టుకుని 4 తన్నాను. వాడు ఆల్మోస్ట్ నిజం చెప్పేటట్టే ఉన్నాడు. నేను తొందరపడకుండా వాణ్ణి బంధించి ఉంచాను. వాడు ఇప్పుడు నా హ్యాండోవర్లోనే ఉన్నాడు. వాడ్ని ఇప్పుడిక్కడికి తీసుకొస్తాను. వాడిచేత నిజం చెప్పిద్దాం. అప్పుడు మన ఆస్తి పోవడానికి ఎవరు కారణమో వాళ్లు దొరికిపోతారు. అన్నయ్య మీద ఉన్న నిందలు పోయి కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. అంతేకాదు వదిన, మనం ఎన్నాళ్లనుంచో నిరూపించాలని తపన పడుతున్న పల్లవి పేరు బయటికొస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో కనుక మనం ఆ పని చేస్తే నువ్వు ఇన్నాళ్లు అనుభవిస్తున్న కష్టాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. అమ్మ, నిన్ను అపార్థం చేసుకోవడానికి, మన కుటుంబం ముక్కలు కావడానికి కారణం పల్లవి అని తెలుస్తుంది వదిన. దాంతో నీమీద ఎలాంటి తప్పు లేదని అన్నయ్యతో సహా అందరికీ నిరూపితమవుతుంది వదిన. అందరూ నిన్ను క్షమించమని అడుగుతారు. ఆ మరుక్షణమే మన కుటుంబమంతా కలిసిపోతుంది. నువ్వు, అన్నయ్య మళ్లీ కొత్త జీవితం ప్రారంభించొచ్చు వదిన. నువ్వు ఊఅను వదిన వాడ్ని ఇక్కడికి తీసుకువస్తాను అంటూ శ్రీకర్ అంటాడు. అయితే వీళ్ల మాటల్ని గుంట నక్కలా పక్కనుంచి పల్లవి వినేసి షాకవుతుంది. ఇంతలో శ్రీకర్, రేయ్ శ్రీకర్ అంటూ ఆ ఫ్రాడ్గాడ్ని తీసుకుని శ్రీకర్ ఫ్రెండ్ ఇంటికొచ్చేస్తాడు. రే, ఇప్పుడే నేను వదినతో మాట్లాడుతున్నారా? వీడ్ని తీసుకొద్దామని నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను. ఈలోపు నువ్వే వీడ్ని తీసుకొచ్చావు అని శ్రీకర్ అంటాడు. ఇంతలో ఏం జరుగుతుందని అందరూ వస్తారు. రేయ్, వీడు పోలీసులు, లాయర్లు అంటూ నన్ను బెదిరిస్తున్నాడు. అందుకే వీడ్ని తీసుకొచ్చాను అని శ్రీకర్తో ఫ్రెండ్ చెప్తాడు. రారా వెదవా, ఈరోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చచ్చావే అంటూ శ్రీకర్ వాడి కాలర్ పట్టుకుంటాడు. రేయ్ శ్రీకర్, ఎవడ్రా వీడు అని రాజేంద్ర అడుగుతాడు. వీడెవడో తెలుసా నాన్నా? అన్నయ్య చేత దొంగ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించి మన కంపెనీని దివాలా తీయించింది. మనందరినీ వీధిన పడేలా చేసిన బద్మాష్గాడు వీడే అని శ్రీకర్ చెప్తాడు. ఇది చూసి పల్లవికి చెమటలు పట్టేస్తాయి. చెప్పరా రాస్కెల్, ఎందుకీ పని చేశావ్ అంటూ అవనివాడి చెంప చెళ్ళుమనిపిస్తుంది. నిజం మేడం, నాకు ఏం తెలీదు అంటూ వాడు బుకాయిస్తాడు. చెప్పు, చెప్తావా లేదా అంటూ అవని వాయించేస్తుంది. ఇంతలో, ఆపు, ఎందుకు కొడుతున్నావతన్ని అంటూ
అక్షయ్ వస్తాడు. రే అక్షయ్ వాడు అని పార్వతి చెప్పబోతే, అన్నయ్య ఆ రోజు నీ చేత ఒక ప్రాజెక్ట్ కోసం సైన్ చేయించుకుంది. ఇదిగో వీడే కదా అని శ్రీకర్ అంటాడు. దీంతో జరిగిన విషయం గుర్తు చేసుకుని అవును అని అక్షయ్ తెల్లమొహం వేస్తాడు. అది ప్రాజెక్ట్ కోసం కాదండి, మీ చేత సంతకాలు చేయించి అది సాకుగా చూపించి మన షేర్లన్నీ పడిపోయేలా చేశాడు వీడు. దాంతో మన ఆఫీస్ మనకి కాకుండా పోయింది అని అవని చెబుతుంది. దీంతో అక్షయ్ కూడా వాడి కాలర్ పట్టుకుని, రే నీకేం తెలీదంటావేంట్రా? ఆ రోజు డాక్యుమెంట్ల మీద నా చేత సంతకాలు తీసుకుంది నువ్వే కదా, చెప్పు ఎందుకలా చేశావ్ చెప్పు అంటూ 4 తగిలిస్తాడు. ప్రాజెక్టు డీల్ అని చెప్పి దొంగ డాక్యుమెంట్ల మీద మా కంపెనీ షేర్లు రాయించుకొని మోసం చేస్తావురా నన్ను? చెప్పరా ఎందుకు మోసం చేశావ్ చెప్పు, నీ చేత ఎవరూ అలా రాయించారో చెప్పు అని అక్షయ్ వాయిస్తాడు. నాకేం తెలీదు సార్ అని వాడు అంటుంటే, తెలీకపోవడమేంట్రా చెప్పు అని అక్షయ్ ఫైర్ అవుతాడు. ఇంతలో ఆగు అన్నయ్య, పిక్ పాకెట్ గాళ్లే ఒంటిమీద లాఠీ పడితే కాని నిజం చెప్పరు, ఇలా కోట్లు ఆఫీసులు మింగేసేవాళ్ళు ఇలా అడిగితే చెప్పరు అన్నయ్యా, నేను వీడిచేత నిజం కక్కిస్తా అంటూ కమల్ తగులుకుంటాడు. ఇలా అన్నదమ్ములు ముగ్గురూ కలిసి వాడ్ని కుక్కని కొట్టినట్లు కొడతారు. ఇది చూసి, రే యాగన్రా చచ్చిపోతాడు వాడు అని భానుమతి భయపడుతుంది. ఇలాంటివాడు చేస్తే దేశానికేం నష్టం లేదమ్మా అని రాజేంద్ర అంటాడు. పోలీసులకి అప్పగిస్తే వాళ్లే నిజం చెప్పిస్తారు కదండి అని పార్వతి సలహా ఇస్తుంది. కాని మీరు ఆగండి, కేసు పెడితే బెయిల్ మీద బయటికొచ్చి కాలర్ ఎగరేస్తారు, ఇలాంటివాళ్లని ఇలాగే కొట్టాలి, మీరు కొట్టండి అంటూ చాముండేశ్వరి ఎగదోస్తుంది. ఇక ఫుల్గా వాయించేసరికి చెప్తాను. చెప్తా సార్ అని మొత్తం చెప్పడానికి ఒప్పుకుంటాడు. నా చేత ఇదంతా చేయించింది పల్లవి, వాళ్ల నాన్న చక్రధర్ అని అసలు మ్యాటర్ చెప్పేస్తాడు. ఇది వినగానే అందరూ అవాక్కైపోతారు. ముఖ్యంగా అక్షయ్, పార్వతి, శ్రేయల మబ్బులిడిపోతాయి. ఇక దొరికిపోయింది కనుక పల్లవి మ్యాటర్ మొత్తం అవని చెప్పేస్తుంది. మన ఆస్తులు కొట్టేయడానికి, మన కుటుంబాన్ని విడదీసేయడానికి అన్ని కుట్రలు, కుతంత్రాలు చేసింది ఈ పల్లవే అత్తయ్య. ఆ రోజు ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరుమీద నేను రాయించుకున్నట్లుగా మన ఫ్యామిలీ లాయర్ చేత రాయించింది, ఆ లాయర్ చేత అబద్ధం చెప్పించింది కూడా ఈ పల్లవే. తగిన సాక్ష్యాధారాలు లేకుండా నేను చెప్తే మీరు ఎవరూ నమ్మరని ఇన్నాళ్ళు పల్లవి గురించి మీకెవ్వరికీ చెప్పలేదు. తన బుద్ధి మార్చుకోమని, మంచిగా ఉండమని చాలాసార్లు తనకి నచ్చజెప్పాను, హెచ్చరించాను. అయినా కూడా ప్రవర్తన మార్చుకోలేదు అని అవని చెబుతుంది. అవని వదినకి తెలిసినన్ని విషయాలు నాకు తెలియకపోయినా పల్లవి చేస్తున్న అరాచకాల గురించి నాకు తెలుసు. కాని తన లైఫ్ పాడవ్వకూడదని వదిన నన్ను పల్లవి గురించి నిజం చెప్పకుండా ఆపింది అన్నయ్య. ఈ పల్లవే నిన్ను, వదినని విడిపోయేలా చేసింది అన్నయ్య అని శ్రీకర్ కూడా చెప్తాడు. దీంతో ఎంత పని చేశావే నువ్వు, నిన్ను అంటూ పల్లవిపై చేయి ఎత్తుతాడు కమల్. దీంతో తప్పైపోయింది బావా, తప్పైపోయింది అంటూ పల్లవి అడుగుతుంది. నువ్వు చేసింది తప్పు కాదే, నేరం, ఘోరం, పగ, కుట్ర అన్నీ నువ్వే చేశావు. నీలాంటి దాన్ని క్షమించడం కూడా పాపమే అవుతుంది అని కమల్ పైరవుతాడు. నువ్వు నా కూతురి బిడ్డవని, నా సొంత మనవరాలివని నిన్ను ఎంత అపురూపంగా చూశానే. అలా చూసుకున్నందుకు నా కుటుంబంలోనే చిచ్చు పెడతావా? నువ్వు నా ఇంటి కోడలివైన కారణంగా నా కూతురు కుటుంబం, నా కుటుంబం కలిపోయాయని ఎంతో సంతోషపడ్డాను కదే అని భానుమతి తిడుతుంది. నువ్వు ఆడదానివి కాబట్టి నిన్ను ఏం చేయలేకపోతున్నాను. నువ్వు చేసిన పనికి నరికి పోగులు పెట్టినా పాపం లేదు అని రాజేంద్ర అంటాడు. ఒసేయ్ పాపాత్మురాలా, నీకు ఏం అన్యాయం చేశామని ఇంత దారుణానికి ఒడిగట్టావ్? నాకు, నా కుటుంబానికి మంచి చేస్తున్నట్లుగా నటించి అవనిమీద నాకు ద్వేషం, పగ పెరిగేలా చేశావు కదే. నీ మనసులో ఇన్ని కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. ఎంతగా నమ్మించావే నన్ను అంటూ పార్వతి అంటుంది. అడవిలో ఉన్న జంతువులు ఆకలి తీర్చుకోవడానికి మరో జంతువును చంపి తింటాయి కాని
నీలాగా జీవితాలతో ఆడుకోవు. జంతువు కన్నా నీచమైన నువ్వు ఆడదానిలా ఎలా పుట్టావ్ అని అక్షయ్ చీదరించుకుంటాడు. ఛీ, నీలాంటిదాన్ని బతకనివ్వకూడదే. నువ్వు పొగరుబోతువి, అహంకారివి అనుకున్నా కాని ఇంత చండాలమైన దానివని అనుకోలేదు. నువ్వు ఇలాంటిదానివని తెలుసుంటే నిన్ను ఎప్పుడో చంపి పాతేసి ఉండేవాడ్ని. అప్పుడే చేయలేని పని ఇప్పుడు చేస్తాను. నీ శవాన్ని తీసుకెళ్ళి నీ బాబు చేతిలో పెట్టి అప్పుడు వాడ్ని నరికేస్తాను. చంపేస్తానే నిన్ను అంటూ పల్లవి గొంతు పట్టుకొని ఆవశంతో ఊగిపోతాడు కమల్. ఎవ్వరు ఎంత చెప్తున్నా వదలడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.